కలర్. గ్రాఫిక్ డిజైనింగ్లో కలర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. కలర్ థియరీ, అడిటివ్ కలర్ థియరీ. ప్రైమరీ కలర్స్ వచ్చి రెడ్, బ్లూ, గ్రీన్. దీన్ని RGB అని కూడా అంటారు. ప్రైమరీ కలర్స్ని యాడ్ చేసినప్పుడు మనకి సెకండరీ కలర్స్ వస్తాయి. సెకండరీ కలర్స్ వచ్చి రెడ్ ప్లస్ గ్రీన్ ఎల్లో, రెడ్ ప్లస్ బ్లూ మజెంటా, బ్లూ ప్లస్ గ్రీన్ సియాన్. సబ్స్ట్రాక్టివ్ కలర్ థియరీ. వచ్చినటువంటి సెకండరీ కలర్స్ని యాడ్ చేసినట్లయితే మనకి మజెంటా ప్లస్ ఎల్లో రెడ్, సియాన్ ప్లస్ ఎల్లో గ్రీన్, సియాన్ ప్లస్ మజెంటా బ్లూ. కలర్ వీల్. ఉన్న కలర్స్ని బట్టి మనము 12 కలర్స్ని వీటిలో ప్రైమరీ కలర్స్ వచ్చి రెడ్, ఎల్లో అండ్ బ్లూ. సెకండరీ కలర్స్ వచ్చి ఆరెంజ్, గ్రీన్ అండ్ వైలెట్. టెర్షియరీ కలర్స్ వచ్చి రెడ్డిష్ ఆరెంజ్, ఆరెంజిష్ ఎల్లో, yellowish green and so on. Color harmony. Warm colors and cold colors. కలర్ వీల్ని సగం కింద డివైడ్ చేసినట్లయితే మనకి కొన్ని కలర్స్ కూల్ కలర్స్గా, కొన్ని కలర్స్ వార్మ్ కలర్స్గా డిఫరెన్షియేట్ అవుతాయి. కాంప్లిమెంటరీ కలర్స్. ఆపోజిట్లో ఉన్నటువంటి కలర్స్ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటాం. కలర్ వీల్ లోపల రెడ్కి ఆపోజిట్ లోపల గ్రీన్ ఉంది. గ్రీన్ ఈజ్ అ కాంప్లిమెంటరీ కలర్ టు రెడ్. ఆ విధంగా మిగతా కలర్స్ కూడా మనము ఆపోజిట్ కలర్స్ని చూసి దాన్ని బట్టి కాంప్లిమెంటరీ కలర్ని డిసైడ్ చేయొచ్చు. అనలాగస్ కలర్స్. కలర్ వీల్ లోపల ఎనీ 3 కలర్స్ సైడ్ బై సైడ్ ఉన్న కలర్స్ని మనము సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాటిని అనలాగస్ కలర్స్ అంటారు. ఆ 3 కలర్స్లో ఒకటి ప్రిడామినెంట్ కలర్ అవుతుంది, మిగతా 2 సబ్ డామినెంట్ కలర్స్ అవుతాయి. స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్. కలర్ వీల్ లోపల ఒకవేళ మనము అడ్జసెంట్ కలర్స్తో బేస్ కలర్ని కంబైన్ చేసినట్లయితే వాటిని స్ప్లిట్ కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు. బేస్ కలర్ ఎప్పటికైనా కానీ ప్రిడామినెంట్ కలర్ అవుతుంది. అడ్జసెంట్గా ఉన్నటువంటి కలర్స్ మనకి సబ్ డామినెంట్ కలర్స్ అవుతాయి. స్క్వేర్ కలర్స్. కలర్ వీల్ లోపల 4 కలర్స్ చూస్ చేసుకున్నట్లయితే దాన్ని స్క్వేర్ కలర్స్ అంటారు. అయితే ఆ 4 కలర్స్లో ఏది ప్రిడామినెంట్ సెలెక్ట్ చేసుకుంటాం అనేది మనపై డిపెండ్ అయి ఉంటుంది. కానీ అదే ఒక మేజర్ టాస్క్ అయి ఉంటుంది. ఒకవేళ డిజైన్ బాగా రావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకునే ప్రిడామినెంట్ కలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది.